ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండవేడి రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటలలో పరిశ్రమలకు వెళ్లే కార్మికుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండ వేడిమి రోజు రోజుకు తీవ్రతరం అవుతోంది. గత కొద్ది రోజులుగా 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు విధులకు వెళ్ళాలంటే కూడా అడలిపోతూ ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది. 43 డిగ్రీలుగా నమోదయ్యే పరిస్థితిలో బయటికి రావాలని హడలిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికెక్కడికి స్వచ్ఛంద సంస్థలు ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. డిఎంఎన్హెచ్ఓ కూడా కొద్ది రోజుల క్రితమే ఆయన చెప్పడం జరిగింది. బయటికి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా డిఎంఎన్హెచ్ఓ జిల్లా అధికార యంత్రాంగం కూడా చెప్తా ఉంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరయ్యే కార్మికులు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఎండవేడిమిని తట్టుకుంటూనే విధులకు హాజరు కావాల్సి వస్తుంది. కనీసంగా ఏర్పాట్లతోనే బయటికి రావాలి. ఎందుకంటే ఎండ తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కనీస సౌకర్యాలు లేకుండా బయటికి వచ్చే పరిస్థితి చేతునికి చెప్తున్నారు. ఒక విచిత్రమైన పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తూ ఉంది. గత 2 రోజుల క్రితమే విపరీతమైన వర్షం, వడగళ్ల కురిసి రోడ్ల పక్కన చెరువును తలపించే నీరు చేరుకొనుంది. కానీ ఇవాళ చూస్తే మాత్రం విపరీతమైన ఎండ, సుమారుగా 43 డిగ్రీలు ఉదయం 10 గంటల నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని జిల్లా అధికార యంత్రాంగం చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మనం అనుకున్నట్టుగా పారిశ్రామిక పాషమైలారం, బోర్బట్ల, హత్నూర, జిన్నారం ఇలాంటి ప్రాంతాల్లో నిత్యం 3 షిఫ్ట్లో కార్మికులు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే రాత్రి కూడా దగుడు విపరీతంగా ఉండే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది పారిశ్రామిక ప్రాంతాల్లో. కాబట్టి తగిన చర్యలతో, జాగ్రత్తలతోనే బయటికి రావాలని అధికార యంత్రాంగం చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.